సో నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఇలా టోర్నమెంట్ ఉంది అని అనగానే డెఫినెట్గా వస్తాను, డెఫినెట్గా. ఎందుకంటే మేడంకి అతి క్లోజ్డ్ రిలేషన్ మిస్టర్ ఎంఎస్ ధోని సార్. ధోని గారి సాక్షాత్ బంధువు. ధోని సార్ హైదరాబాద్ వస్తే మేడం దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటారు, సాక్షి మేడం కానీ. సో ఇది లేకపోయినా పర్లేదమ్మా, ఉండాలంటే బాగుండాలి కదా. సరే పర్లేదు, ఫైన్. సో అలా మేడం నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీ. ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చినా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అంతా చాలా చాలా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. కనుక మేడం దగ్గర నుంచి చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, అంటే అడ్డం ఉంటుంది కదా, ఆడపిల్లలు కానీ చాలా రోల్ మోడల్గా మేడంని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మేజర్ జయసుధ గారు కూడా ఈ ఈవెంట్లో వాళ్ళ పిల్లల్ని మార్చింగ్ చేయడానికి సిద్ధం చేస్తూ కస్తూరిబా స్కూల్ నుంచి తను ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి కర్త కర్మ క్రియ గ్రీన్ స్పేస్ ఎండి మన గోవిందరెడ్డి అన్న, అలాగే శ్రీశరణి గారు. థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి. నేను పిలవగానే నేనున్నానన్నా అని చెప్పి గోవిందరెడ్డి అన్న ఇది ఇచ్చాడు. అలాగే ఇంకొకటి, మధుకర్ స్వామి ఎస్పీ గారికి పైకి రావాల్సిందిగా కోరుతున్నాను, ప్లీజ్ సార్. అలాగే ఓంకార్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను, మిస్టర్ ఓంకార్. అలాగే జయసుధ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు నాకు, అన్న నేను ఇలా టోర్నమెంట్ మీ ఏరియాలో పెడుతున్నానంట. అన్న నా ఏరియా కాదు అది, అదే ఎమ్మెల్యే గారి ఏరియా అన్నాడు. అయినా నువ్వు రావాలన్నా అంటే నా మాట మన్నించి గౌరవించి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలన్నా. మీ రుణం డెఫినెట్గా తీర్చుకుంటాం మేమంతా. థ్యాంక్ యూ అన్న. అలాగే ఆహర్నిశలు నాకు సినిమా ఫీల్డ్ నుంచి ఏ క్షణమైనా అర్ధరాత్రి అయినా నాకు ఈ ప్రోగ్రాం ఉంది మీరు రావాలన్నా అని అంటే నేనున్నాననే భరోసాతోటి శ్రీకాంత్ గారు నాకు చాలా మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా నాన్ కాంట్రవర్షియల్, చాలా మంచోడు. తనకు దగ్గర నుంచి చూస్తే తనేంటో తెలిసే అంత మంచి పర్సనాలిటీ శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రుణం ఎప్పుడు రుణపడే ఉంటాను మీకు. అలాగే ఫస్ట్ నేను అప్రోచ్ అయ్యింది బిగ్ టీవీ ఛానల్కి. నాకు శివ ద్వారా నేను అప్రోచ్ అయ్యాను. విజయ్ గారు, అజయ్ గారు ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళు ఈ ఛానల్ని వాళ్ళు పెట్టుకోవడం నుంచి వాళ్ళ సపోర్ట్ ఎంత ఘనంగా ఉందంటే, బిగ్ టీవీ అసలు హైప్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బోత్ స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో బిగ్ టీవీని మనందరం సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ చిన్న సహాయం అయినా కానీ ఒక బిగ్ అచీవ్మెంట్ తోటి వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సినిమా హీరోస్కి, టాలీవుడ్ హీరోస్కి, బుల్లితెర హీరోస్కి, టీవీ టెక్నీషియన్స్కి కానీ, పొలిటికల్ వారియర్స్కి కానీ, పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో కానీ ఒక సమన్వయ లోపం ఎక్కడైనా ఉండిపోతుందేమో అన్న ఉద్దేశంతో అది ఉండకూడదు. మనం అందరం ఒకటి, మన సొసైటీకి ఉపయోగపడాలి. మీ ద్వారా మేము మా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఏదైనా కంట్రోలింగ్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వెళితే మీ నుంచి మెసేజెస్ చాలా బాగా అందుకుంటారు జనాలు అనే ఉద్దేశంతో ఇది ఒక కోఆర్డినేషన్ ఆస్పెక్ట్స్లో చేయడం జరిగింది. సో అందుకని డెఫినెట్గా దీనికి సపోర్ట్ చేసిన శ్రీకాంత్ గారు కానీ, విజయ్ అజయ్ గారు కానీ, అలాగే తరుణ్ కానీ, ఓంకార్ కానీ, అశ్విన్ కానీ, అలాగే నా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ, రవి గారు కానీ, బ్రిక్స్ ఎండి గారు, అలా చాలామంది. నేను అసలు పేర్లు ఇప్పుడు చెప్పలేను, ఇంకా అలా చెప్పుకుంటూ పోతాను. నాకు మనోహర్ రెడ్డి కానీ, బాలరాజు ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళంతా నేను మర్చిపోయానా అనే గుర్తులేని పరిస్థితులు ఉన్నాను. కానీ మీ అందరికీ రుణపడి ఉన్నాను. ఒక్కొక్కరికి కొంచెం టైం గ్యాప్ తీసుకొని డెఫినెట్గా చెప్పాల్సిన పరిస్థితే. నేను రమ్మనగానే నన్ను ఈ విషయంలో కోఆపరేట్ చేయండి అని అనగానే మీరు అత్యంత అద్భుతమైన స్ఫూర్తితోటి మన రవికుమార్, అలాగే చాలామంది నాకు దామోదర్ రెడ్డి కానీ, విక్రమ్ కానీ, వీళ్ళందరూ నాకు ఎలా సపోర్ట్ చేశారు. రాజశేఖర్ గారు కానీ, మా సంజీవ్ రెడ్డి గారు కానీ చాలా చాలా బాగా చేశారు. పర్టికులర్గా లోహిత్, థ్యాంక్ యూ. నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా నీ స్ఫూర్తి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అందరికీ రుణపడిపోతున్నాను. రుణం ఎక్కడో ఒక దగ్గర తీర్చుకునే పరిస్థితి, అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ సందర్భంగా మ్యాచ్ గురించి ఉద్దేశించి అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓ 2 ముక్కలు. హలో 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 ఇస్ ఇట్ ఓకే? Actually,
2 weeks back, Rambabu Garu, he approached me and he told me the concept. Itla movie heroes, TV artists, and then the police team. అందరూ కలిసి మేము ఒక క్రికెట్ మ్యాచ్ చేయాలని అనుకుంటున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ టోర్నమెంట్ అండ్ వీ వుడ్ లైక్ యువర్ స్పాన్సర్షిప్ అని అంటే వీ వర్ సో ఎక్సైటెడ్ బికాస్ ఐ థాట్ ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ and we thought it's going to be really exciting, and now that I see the crowd here and the guests here, I'm so happy that we've been part of this cricket league, and I hope it's going to be a huge success, and I would like everyone to enjoy this place. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అలాగే ఈ గ్రౌండ్ నాకు ఎప్పుడు అడిగినా అర్ధరాత్రి అయినా ఎంఆర్ఆర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఆయనే ఓనర్ దీనికి. అలాగే ఎంఆర్ఆర్ గ్రౌండ్ మెయింటెనెన్స్ చేసిన కిరణ్ అండ్ మనోజ్కి కూడా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకించి బిగ్ టీవీకి, మొత్తం యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డీజీ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అజయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం. క్రికెట్ అన్నది మాకు సినిమా తర్వాత ఒక ప్యాషన్గా ఊరినే ఒక హాలిడేగా ఆడుకునే క్రికెట్ మేము ఆడుతూ ఉంటాం సరదాగా. అది ఈరోజు మేము ఒక నలుగురితో స్టార్ట్ చేసిన మ్యాచ్ ఈరోజు ఒక సెలబ్రిటీ CCL లెవెల్కి వెళ్ళటం, అలాగే మేము ఒక సరదాగా ఒక మంచి కాజెస్ కోసం ఈ మ్యాచెస్ ఆడడం జరుగుతుంది. ఎన్నో ఉద్దు తుఫాన్ కోసం అని కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ గురించి కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా ఇటువంటి మ్యాచెస్ ఆడటం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం రాంబాబు గారు వచ్చి ఇట్లా మ్యాచెస్ ఆడాలి, ఎట్లా అంటే దేనికోసం ఆడుతున్నాం అని అడిగాను. లేదు, ఇది ఫ్రెండ్లీ మ్యాచ్, ఒక ర్యాపో అందరికీ వస్తుంది, బాగుంటుంది అని చెప్పడం. అలాగే మేము అందరూ కూడా, మా ఆర్టిస్టులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. సో దీని అంతటికీ ఇటువంటి, ఎందుకంటే రాంబాబు క్రికెట్ నాకు తెలుసు, ఎప్పటి నుంచో క్రికెట్ లవర్ అయినా, ఈరోజు మా అందరు కోఆర్డినేషన్ చేసి ఈరోజు ఇంత పెద్ద లెవెల్లో అరేంజ్ చేయడం అనేది చాలా హ్యాపీ. మేము కూడా దీంట్లో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము మ్యాచెస్ అంటే కనుక మేము అమెరికా వెళ్ళి ఆడాము, సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడాము, అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఆడాము. కానీ ఇట్లా ఈ ఫ్రెండ్లీ మ్యాచెస్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్స్తో, అలాగే ఒక టీవీ, ఒక టెక్నీషియన్స్తో మేము అందరం ఒక నలుగురు, ఎవరిది భేద అభిప్రాయాలు లేకుండా ఆడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మ్యాచ్లు ఇంకా ఎన్నో జరగాలి, మేమందరం ఫుల్ సపోర్ట్ చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఈ మ్యాచ్లను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రకాష్ గౌడ్ గారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా డీసీపీ గారు నిజంగా కూడా మొన్న ఫోన్ చేసి అన్నగారు రావాలంటే నిజంగా నాకు రాదన్నా, లేదన్నా రావాలి మీరు అని చెప్పిన చాలా సంతోషం. దానికి రావడం కూడా డీసీపీ గారికి, శ్రీకాంత్ గారికి, అజయ్ గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్యే బాలరాజన్న గారికి. ముందుగా ఈరోజు క్రికెట్ ఆడుతున్నామంటే పోలీస్ డిపార్ట్మెంట్, సినిమా హీరోలు అందరూ కూడా కలిసి ఆడడం చాలా గొప్పతనం. కలిసిమెలిసి ఆడాలని, క్రికెట్ దానికి ఎంత విలువ ఉందో మన అందరికీ కూడా తెలుసు. చాలా ఒక్కోపారి మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే అన్నిటిసిపెట్టి కూడా టెన్షన్తో చూస్తుంటాం మనం. ఒక్కోపారి ఇక పాకిస్తాన్ ఇండియా ఆడేటప్పుడు అయితే ఇక దానికి అన్నం కూడా ఉండదు, ఏముండదు ఆ రోజు ఆడేటప్పుడు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం కూడా ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు కూడా నిజంగా ఏదైతే క్రికెట్లు ఆడతామో అలాంటి ఇక్కడ టీం మొత్తం ఆడే సెంతు, ఆ టీంకు ఉల్లాసం కూడా చెప్పి అట్లా ప్రోగ్రామ్ కూడా పెట్టడం చాలా సంతోషం. అందుకని ఏంటంటే మనం అందరం ఇలాంటివి చేసినప్పుడే ప్రభుత్వమే కానీ ఏదే కానీ అందరూ కూడా మనకు సహకరిస్తుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీకాంత్ గారిని మనం సినిమాలనే చూస్తుంటాం, కానీ దగ్గర మన బంధు కూర్చొని చూపెట్టుకొని కూడా మనకు కూడా ఒక అదృష్టమే. ఓపరి చాలామంది హీరోలను చూడాలని ఎంతో తపన పడతాం, కానీ ఇంతమంది ఈరోజు మనం అందరం ఆయనతో పాలు పంచుకొని కూడా అజయ్ గారికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. గెలవడం ఓడడం అందరికీ ఉంటుంది. ఏ టీం గెలిచినా సంతోషపడాలి, ఏ టీం ఓడిపోయినా సంతోషపడాలి. మళ్ళీ ఒకసారి గెలవాలనే ఆలోచనతోనే ఉంటాం, కానీ ఓడిపోవాలని ఆలోచనతో ఓడుతున్నది. పట్టుదల అన్నింటిలో ఉంటుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం, ఈ 2 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాం, చాలా సంతోషం. నేను కూడా నిజంగా కూడా ఇలా ఎంత పెద్ద పని ఉన్నా రావాలి. మా అన్నగారు రాంబాబు గారు చెప్పినందుకు నిజంగా రాకపోతే మళ్ళీ ఎట్లుంటుందో తెలుసు కదా. అరే నేను చెప్పినాక కూడా రాలేసుకోడు ఎమ్మెల్యే గారు అని అంటారు. ఏదేమన్నా వచ్చిపోతాన్నా మీ దగ్గరికి అని చెప్పింది సీఎం గారి ప్రోగ్రాం. దయచేసి అందరు కూడా ఈ కార్యక్రమం మంచిగా పాల్గొని రేపటిదాకా అందరు కూడా ఉండి దీన్ని విజయవంతం చేయాలని, ఓడినా గెలిచిన అందరినీ అభిమానిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీమతి అభిలాష బిస్తు మేడం,
డైరెక్టర్ టీజీపీఏ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మ్యామ్. Very good morning to all of you. Congratulations Rambabu, MLA Garu, Shrikant Garu, Ajay Garu, all attending here today. ఇది చాలా బ్యూటిఫుల్ డే ఈరోజు. వర్షం లేదు కానీ 2-3 days నుంచి వర్షం పడతా ఉంది. సో బ్యూటిఫుల్ డే ఫర్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మన స్పోర్ట్స్ టీచర్స్ మెనీ థింగ్స్. అది విజయంతంగా ఎట్లా ఉండాలి, లాస్ అయినా కూడా ఎట్లా ఉండాలి. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. మీరు బెస్ట్ ప్రయత్నం చేయండి. లీవ్ ఇట్ అవుట్ ఆల్ ఆన్ ద ఫీల్డ్. And for whoever wins, wins. For the people who don't win, there's a challenge. Do better next time and win. All the very best. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు చిన్న సత్కారం మేడం గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే బాలరాజు గారి చేతుల మీదుగా, మన గ్రీన్ స్పేస్ ఎండి గారు గోవిందరెడ్డి అన్న గారి చేతుల మీదుగా చిన్న సన్మానం. మెమంటో షాలువ తీసుకున్నా. రాజశేఖర్ గారు ఎక్కడున్నా రావాలి స్టేజ్ పైకి. ఎంఆర్ఆర్ గ్రౌండ్ ఓనర్ రెడ్డి గారు పైకి రావాలి. టీబీసీఎల్ లాంచ్ కి గెస్ట్లుగా వచ్చినటువంటి అభిలాష్ ఆఫీస్ మేడం మా అందరికి మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. ధోని ఆట చూడటంతోనే క్రికెట్ మొదలెట్టిన చాలా మంది ఉన్నారు. ధోనిని చూసి క్రికెట్ ఆడాలి అనుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. ధోని గారు ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, హైదరాబాద్ వస్తే మీ ఇంటికి వస్తారని తెలుసు కాబట్టి వచ్చినప్పుడు మా రాంబాబు గారికి చెప్తే ఆ రోజు స్పెషల్ మ్యాచ్ పెట్టుకుని మేము ఆ రోజు గ్రౌండ్ లో పెట్టుకుంటాం. ఇది సో బాలరాజ్ అన్న గారు మా ఎమ్మెల్యే గారికి, ప్రకాష్ గౌడ్ అన్నకి మెమెంటో అందజేస్తారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. మీరు వచ్చినందుకు ఒక జ్ఞాపకం ఉండడానికి మీకు ఇది మా గ్రీన్ స్పేస్ స్పాన్సర్ చేసినటువంటి మెమెంటోస్ ఇవి. శ్రీకాంత్ అన్న గారికి ఓంకార్ అన్న చేతుల మీదుగా స్టార్ వర్సెస్ స్టార్, ఇట్స్ నాట్ స్టార్ వార్. సాల్వా బిగ్ టీవీ సిఇఓ అజయ్ గారు శ్రీకాంత్ అన్నకి సాల్వా బహుకరిస్తారు. మేజర్ జయసుధ గారు ఎన్సిసి ఈ రోజు క్యాడెట్స్ అందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు డూ పరేడ్. ఇక్కడ ఆ టీం అంతా కూడా వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం, ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడ పరేడ్ కి సిద్ధం చేయడం, అట్లానే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా సిద్ధం చేయడం, దాన్ని గ్రీన్ స్పేసెస్ స్పాన్సర్ చేస్తుందని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ గ్రీన్ స్పేస్. సో యూ హ్యావ్ బిగ్ స్పేస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వేదిక మీద ఉన్న అతిథులకి ఇప్పుడు ప్రోగ్రామ్ లిస్ట్ లో వీ హ్యావ్ కల్చరల్ ప్రోగ్రామ్, ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్, తర్వాత ఒక 5 నిమిషాలు మార్చ్ పాస్ తర్వాత టాస్క్ వెళ్తాం. దయచేసి ఎండని 5 నిమిషాలు భరించిన మా అతిథుల్ని ఇంకొక 3 నిమిషాలు మాత్రం భరించాల్సిందిగా. అండ్ ఐ రిక్వెస్ట్ లంబాడా ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద లంబాడా డాన్స్ ఫస్ట్ యాజ్ ఇనాగురల్. ఈ లోపు మా టీమ్స్ కి సంబంధించి ఏవైతే ప్లేయింగ్ టీమ్స్ ఉన్నాయో ఆ 2 టీమ్స్ ఒక లైన్ లో ఉన్నట్టయితే గెస్ట్లను మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు అందరూ ఒక లైన్ లో ఉంటే బెటర్. సో ఒక సైడ్ ఒక టీము, రెండో సైడ్ ఒక టీం ఉంటే ఆ గెస్ట్లు మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుని క్యాప్టెన్స్ తీసుకుని పిచ్ మీదకి వెళ్తారు టాస్ వేయడానికి. సో దట్ మీరే ఆర్గనైజ్ చేసుకుని ఐ రిక్వెస్ట్ క్యాప్టెన్ టు ప్లీజ్ ఫార్మ్ ఇన్ ఎ లైన్ ఆర్ వాట్ ఎవర్. ఐ రిక్వెస్ట్ ఇటు అటు ఈ మధ్యలో స్పేస్ ని మాత్రం ప్రోగ్రామ్ కి వదిలేయండి. 1 నిమిషం. మిగతా గెస్ట్లందరూ స్టేజ్ మీదనే ఉండండి 1-2 నిమిషాలు. సో ప్లీజ్ వాచ్ దేర్ ప్రోగ్రామ్ బికాస్ వాళ్ళు పొద్దున్న నుంచి రెడీ అయి ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మనకి గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, ఆ పెద్దలిద్దరికి, మహానుభావులిద్దరికి, మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన 2 మహానుభావులు. సో వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజే పుట్టిన టీబీసీఎల్ మీ అందరి సమక్షంలో పుట్టింది. క్రికెట్ కాదు, ఈ టీబీసీఎల్ మాత్రమే. సో మీరందరూ హేమీలు, మహానుభావులు, బాగా ఆడే వాళ్ళందరూ టీమ్స్ లో ఉన్నారు. దయచేసి ఎవరైతే స్పాన్సర్స్ గా ఉన్నారో మీరు స్పాన్సర్స్ కూడా ఒక లైన్ లో ఉండండి టీమ్ గా. సో దట్ స్పాన్సర్స్ ని కూడా రాంబాబు గారు గెస్ట్ లకు ఇంట్రడ్యూస్ చేస్తారు. స్పాన్సర్స్ అంతా ఒక టీం.
ఏ కంపెనీకి ఆ టీమ్ లాగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది, సో దట్ గెస్ట్లతో మీకు కూడా యుల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ పిక్చర్ యాజ్ అ మెమరీ. And Big TV team, and anyhow Big TV team is covering, and Big TV anchor is also here. Big TV anchor celebrities ni mana ekkadaithe manam backdrop pettukunnamo backdrop daggara teeskelli walla bites kuda teeskuntaru. So all other teams form in a line. So ready? Music. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో లంబాడా డాన్స్ కాదు ఇది నువ్వు తీసుకుంటే బెటర్ కదా. ఇంట్రొడక్షన్ అయిపోతే మన మ్యాచ్ నువ్వు తీసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ అయిపోవాలి అది కూడా